తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి కీర్తి గారు. సురేష్ గారు, వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతోంది? వృషభ రాశి కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్ 15th సూర్యుడు ధనుసు రాశిలోకి వెళ్ళిపోతున్నారండి. ఎప్పుడైతే ధనుసు రాశిలోకి ఎంటర్ అయ్యారో అది మనం ధనుర్మాసం అని చెప్పుకుంటాం అనమాట. ఈ మాసం అంతా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం అండి. ఈ మాసంలో మీకు తెలవనే ఉందండి, అందులో ముగ్గులు వేసుకుంటారు, గొబ్బెమ్మలు పెట్టుకుంటారు, వీధి అంతా ఊరంతా ముగ్గులతో నిండిపోయి ఉంటాయండి. మనం కనుక పల్లెటూళ్ళలో కనుక చూస్తే ఇట్లాంటి శోభాకృతమైన ఈ మంత్లో మనకి వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం అనమాట. వృషభ రాశి అనగానే మనకి ఫస్ట్ అందులో నక్షత్రాలు వచ్చేటప్పుడు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి వృషభ రాశి కింద వస్తారండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ లెటర్స్ మోరార్లెస్ ఈ సౌండ్ ఉన్న వాళ్ళంతా కూడాను మనకి వృషభ రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. సో మనకి గ్రహస్థితి అంటే ఈ ప్లానెట్స్ ఏ ప్లానెట్స్లో ఈ డిసెంబర్ మంత్ అంతా కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి ధనుసు రాశిలోకి 15th సూర్యుడు ఎంటర్ అవుతున్నారండి. డిసెంబర్ 2 నుంచే మనకి మకర రాశిలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నారండి. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి. ఆయన కుజ స్తంభం వైపు అక్కడే ఉన్నారండి. ఈ మంత్ వచ్చే మంత్ కూడా అక్కడే ఉంటారండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనకి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మనకి మనకి సూక్ష్మ గోచారం అంటారు. ఈ సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం ఏమంటే మనకి లైక్ ముఖ్యాంశాలాగా వెరీ బిగినింగ్లో హెడ్లైన్స్ లాగా అనమాట. ఆ ప్రకారంగా చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే యాత్ర, ధనలాభం, విరోధం, సంపద అని చెప్తారు. దాన్ని బట్టి చూసుకుంటే ఫస్ట్ వీక్లో వీళ్ళు యాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. చక్కటి ధనలాభం ఉంది, సంపద ఐశ్వర్యం వీళ్ళకి వచ్చేస్తుంది. ఎక్కడా కూడాను చేసే పనుల్లో కొంచెం అపోజిషన్ వచ్చినా కానీ వీళ్ళు ఆ ప్రతి పనిలో నెగ్గుకుంటూ వెళ్ళిపోతారండి. చాలా బాగుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ 15 days వీళ్ళకి శారీరకంగా ఎక్కడో ఒక చోట బాధపడటం, ధనం లాభం రావటము, కొంచెం చేసే పనిలో వ్యతిరేకత రావటము. అయితే స్త్రీల నుంచి మాత్రం చాలా సుఖం ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో ట్రబుల్ పెట్టే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటంలో కొంచెం లేడీస్ విషయంలో కొంచెం ఆలోచించి వాళ్ళ మాట విని కొంచెం కేర్ఫుల్గా వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పొచ్చండి. అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల, 2nd హౌస్లో ఉండటం వల్ల ఈ పొజిషన్ అంత మంచిది కాదనమాట. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే శత్రువులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ప్రయాణాలు కనుక చేస్తే ఈ టైంలో ఇబ్బందులు ఉంటాయి. చాలా విచారకరమైన వార్తలు వింటారు, శారీరక కష్టం ఉంటుంది, అధికారులతో ఇబ్బందులు వచ్చేసి అతిగా చాలా ఖర్చులు కూడా అయిపోతాయి అనమాట. అందుకని వీళ్ళు 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో. అంతేకాకుండా వీళ్ళకి 2nd హౌస్లో కనుక దృష్టి ఉంటుంది. దృష్టి ఉండటంలో ఏమవుతుందంటే వీళ్ళకి దుర్మార్గులతో సహవాసం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాడ్ కంపెనీతో ఎక్కువగా ఉంటారు. అనవసరమైన గాసిప్లు, వేస్ట్లు ఇవన్నీ చేసుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళ చేత మోసగించబడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ టైంలో ఆధ్యాత్మికంగా గడిపితే చాలా బాగుంటుంది. మీరు వృధాగా పోయి ఏదో ఫ్రెండ్షిప్ పోయేసి శత్రువులతో గొడవలు, మిత్రులతో గొడవలు, మోసగించబడేదానికంటే కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా, ఎవరిని పడితే వాళ్ళు నమ్మకుండా కేర్ఫుల్గా ఉండాల్సిన బాధ్యత అయితే వీళ్ళకుందండి. ఈ వృషభ రాశి వారికి మనకి వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి చాలా యోగ్యతను ఇస్తున్నాడని చెప్పుకోవాలండి. ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే వీళ్ళకి 3వ ఇంట్లో సువర్ణమూర్తిగా కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కోరుకున్నవన్నీ వాళ్ళకి దక్కేస్తాయండి. ధనం ఉంటుంది, సంతోషం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, అధికారం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటుంది, సంతానము. ఇంకొక హ్యాపీ న్యూస్ ఏమంటే ఈ రాశి వాళ్ళకి బంగారం కనుక ఎవరైనా కొనుక్కోవాలని కానీ అనుకుంటే ఈ టైంలో కొనేస్తారండి. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట వృషభ రాశి వాళ్ళకి. వీళ్ళకి దృష్టి 6వ ఇంట్లో ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పుణ్యకార్యాలు చేస్తారు, కొత్తగా వస్తువులు కొంటారు, వివాదరహితంగా ఉంటారు. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండి చాలా హ్యాపీ మూమెంట్స్ని అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తారండి మనకి వృషభ రాశి వాళ్ళండి. తర్వాత ఒక్క విషయం వీళ్ళు ఛాలెంజ్ ఏముంటుందంటే ప్రొఫెషన్లో బాగా ఒత్తిడి ఎక్కువయ్యి అటు ఇటు తిరగటము, తర్వాత టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయం కేర్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకొక గ్రహం కూడా చాలా పాజిటివ్గా ఉంది, అది శుక్రుడు. శుక్రుడికి చాలా బాగుంటుంది. స్త్రీ సౌఖ్యము, ధాతు వృద్ధి, బంగారు వస్తువులు కొనటం ఇక్కడ కూడా రిపీట్ చేస్తుంది. వీళ్ళైతే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు బంగారం కొనేస్తారండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే మీరు కొనేయడానికి ప్రయత్నాలు చేసేసండి, కొనేస్తారండి. తర్వాత పుత్రుల వలన సౌఖ్యము ఇవంతా చాలా బాగుంటుంది. 3rd హౌస్లో ఉండటం కూడాను వీళ్ళకి వాళ్ళ మాట పలుకుబడి, అధికారం చలాయించుకోవటం, మిత్రలాభము ఇవన్నీ చాలా విషయాల్లో చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే ఈ 3 గ్రహాలు వృషభ రాశి వాళ్ళలో
2 గ్రహాలు చాలా పాజిటివ్గా ఉండి అద్భుతంగా వీళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఒక మంచి పీరియడ్ అని మనం చెప్పుకోవాలండి. అయితే మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం అని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం ఇందులో కనుక చూసుకుంటే కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. కృతిక వాళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంటుంది. 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, షాపింగ్ చేసి చక్కగా కొనుక్కుంటారు. తర్వాత వీళ్ళకి రాజ్యలాభం ఉంది, అంటే చేసే ప్రొఫెషన్లో ప్రమోషన్స్ కానివ్వండి, ఉన్నతగా పదోన్నతి కానివ్వండి, హయ్యర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ ఛాలెంజింగ్గా ఉందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్. రెండోది గొడవల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. రెండోది వచ్చేటప్పటికి గొడవలు కాకుండా మీరు ముందుగానే గ్రహించేసి ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉండటము, లేదా దాన్ని అవాయిడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. అది కూడా పర్టికులర్గా డిసెంబర్ 16th నుంచి 26th ఈ మధ్యలో పీరియడ్ 10 days చాలా కేర్ఫుల్గా ఉంటే కనుక బాగుంటుంది. తర్వాత అంతా బాగుంటుంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకు కూడాను 2 విషయాలు చాలా పాజిటివ్, 2 విషయాలు చాలా నెగిటివ్. ఏ విషయంలో పాజిటివ్ అంటే వస్త్రలాభము, రాజ్యలాభం వీళ్ళకి కూడాను. ఛాలెంజెస్ వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. తర్వాత కలహం, గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వీళ్ళకి డిసెంబర్ 1st 10 daysలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటే కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి నెక్స్ట్ వస్త్రలాభం చూపిస్తుంది, రాజ్యలాభం ఉంది. వీళ్ళు కూడాను ఫైనాన్షియల్గాను ప్లస్ గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండటం అవసరం అండి. టోటల్గా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్, గొడవలయ్యే అవకాశం ఉంది కానీ బట్ మిగతా చాలా విషయాల్లో చాలా బాగుందని చెప్పుకోవాలి. మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయండి. కృతికా నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి, కేర్ఫుల్గా ఉండాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి సుఖనాశనము, కార్యనాశ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సజెస్ట్ చేస్తే మరింత బాగుంటుంది? ఎలాగో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్స్ అని మీ ద్వారా వాళ్ళు ముందే తెలుసుకొని అలర్ట్ అయిపోతున్నారు. అలాగే రెమెడీస్ కూడా మనం ఏమైనా సజెస్ట్ చేస్తాం? రోహిణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతకంటే ఇంకా ఖచ్చితంగా దుర్గాదేవిని ఆరాధించాలండి. దుర్గా సప్తాశ్లోకిని చదవాలి. ఇంకా మీకు చండీ పారాయణ చేసినా, చండీ హోమం చేసినా ఖచ్చితంగా రోహిణి నక్షత్రం వాళ్ళు కలిసి వస్తుందండి. ఇప్పటిదాకా లాస్ట్ 2 months అంతకుముందు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానివ్వండి, ఇప్పుడైతే ఇది కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. కృతికా నక్షత్రం వీళ్ళకి మనకి ఏం చెప్తామంటే మన్యు పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే, లేదు అంటే ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకున్నా కానీ, గాయత్రి మంత్రం సంధ్యావందనం చేసిన, అగ్నిహోత్రం చేసినా కానీ చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి, కృతికా నక్షత్రం వాళ్ళు. సో ఇంతవరకు వాళ్ళు చేసుకొని అందరూ ప్రతి ఒక్కళ్ళు మనకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. రైట్. సో గురుగారు చెప్పినట్టు ఫాలో అన్ని అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.